సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని పెంటపాడు మండలం ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. దీని ఉద్దేశం ప్రధానంగా అమెరికా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం మీద కక్షపూరితమైన వ్యాఖ్యానాలు చేయడం, భారతదేశం మీద అనేకమంది పన్నుల రూపాన్ని ఈ రోజున 25% నుంచి 50% కూడా పన్నులు విధించడం అనేది కూడా జరిగింది. ప్రధానంగా మనకి ఉత్పత్తి అయిన భారతదేశంలో మన జిల్లా పశ్చిమ గోదావరిలో కూడా రైలు ఉత్పత్తి కానీ అనేకమంది వస్తువులు భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళే వస్తువులు అనేకమంది ఉన్నాయి. అంటే రైతుకు సంబంధించి ఈ రోజున ఈ సుంకం పెట్టిన వల్ల రైతు పండించిన పంటకి వాళ్ళకి సరైన గిట్టుబాటు లేదు అనేది ఒక పక్కన గొగ్గోలు పెడితే ఈ ఒక్క భారం కూడా రైతుల మీద విపరీతంగా పడుతుంది. ఇది సరైనది కాదనేది సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా మరి ట్రంప్ గారు ఇటీవల కాలం దీంతో పాటుగా మరి అమెరికాలో ఉన్న మన భారతదేశ విద్యార్థులను కూడా అక్కడ ఏ రకంగా ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ చదువుకున్న విద్యార్థులు కానీ వాళ్ళందరికీ కూడా దేశాలను రద్దు చేసి రిటర్న్ వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళని రిటర్న్ పంపించే పరిస్థితి కూడా చేస్తున్నారు. కానీ కావాలనే ఉద్దేశంతో అమెరికాలోనే మనం చూడండి, అమెరికాలో ఇటీవల మనం చూస్తే అమెరికాలో అక్కడున్న ప్రజానీకం, అక్కడున్న ఆంధ్ర రాష్ట్రాల నుంచి వెళ్ళేవాళ్ళు, భారతదేశం నుంచి వెళ్ళేవాళ్ళు, అక్కడున్న ప్రజానీకం కూడా అక్కడ అమెరికాలో ఉన్న సొంత దేశంలో ఉన్న ప్రజానీకం కూడా అమెరికా అధ్యక్షుడి పైన ట్రంప్ పైన పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నాయి. అయినా ఆ ట్రంప్ ఏది కూడా పట్టించుకోకుండా ఈ రకమైన సుంకాల్ని వెనక్కి తీసుకోకుండా రద్దు చేయకుండా నిరసన ఆ రకంగా ఆలోచించడం సరైనది కాదని సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో కూడా తక్షణమే మీరు ఇచ్చిన సుంకాలన్నీ కూడా తక్షణం వెనక్కి తీసుకోవాలి. భారతదేశం మీద కక్షపూర్వకమైన వ్యాఖ్యానాలు విడనాడాలి. లేని వేళ భారతదేశ ప్రజలు పెద్ద ఎత్తున ఈ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతాయి. సిపిఎం పార్టీ కూడా ఈ విధానాన్ని ఖండిస్తుంది. దాన్ని ఆలోచించి మీరు తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీగా మరొకసారి విజ్ఞప్తి చేస్తారు.